ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే సింగరేణిలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని ఏఐటీయూసీ నాయకులు ఎల్లయ్య గౌడ్ అన్నారు. గతంలో గెలిచిన గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో కార్మికులు ఎన్నో విధాలుగా నష్టపోయారని విమర్శించారు. గతంలో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఏఐటీయూసీ కార్మిక సంఘం కోర్టును ఆశ్రయిస్తే ఎన్నికలు జరగకుండా యాజమాన్యానికి తొత్తులుగా మారిన కొన్ని కార్మిక సంఘాలు ఇప్పుడు కార్మికుల వద్దకు వచ్చి ఎలా ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీకి అవకాశం ఇవ్వాలని ఆయన కార్మికులను కోరారు. పోరాటం చేసిందన్నది మీకు అందరికీ తెలుసు. ఈ రోజున సింగరేణిలో మా కార్మికులకు నష్టం జరుగుతుంది, మా కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది. ఈ సమస్య మనం 3 సార్లు కోర్టుకు పోయి ఇలా ఎన్నికలు తెచ్చుకుంటే ఈ ఎన్నికలకు అడ్డంపడ్డ సంఘాలు ఈ రోజున మళ్ళీ కార్మికుల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుతుంది. ఎందుకు ఆ రోజు ఎందుకు వద్దని సింగరేణి భవన్ పోయి కంపెనీకి సరెండర్ సంఘాలు ఇలా ఓట్లు అడిగే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. ఈ కార్మికుల కోసం ఆలోచించిన వాళ్ళు, ఈ కార్మికుల కోసం పోరాటం చేయని వాళ్ళు ఈ రోజు ఓట్లు అడిగే హక్కు, బాయ మీదకి వచ్చే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వాటర్ లేక నీళ్లు, మంచినీళ్లు కూడా